సంఘస్థులందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన కాక గురువారం రోజు అమ్మ బుధవారం కూడుకుందమ్మా అన్నది. ఆ రోజు అర్జెంటుగా నన్ను మా బ్యాచ్లో మేమిద్దరమే ఉన్నాం. ఆ మొక్కతో అయితే నన్ను పనికి వెళ్ళారు. సరేలే ఈ వారం బాగా ఎప్పుడు పోదామని అనుకున్నాం. మరుసటి రోజు గురువారం కానీ అమ్మాయిని తీసుకెళ్ళి నాతో మేమిద్దరమే ఉన్నాం. మా వల్ల కదమ్మా 2 స్లాబ్లు ఉన్నాయి, నువ్వు రామ్మని అమ్మాయి ఏరే బ్యాచ్లు అయితే నా బ్యాచ్లు తీసుకెళ్ళినాము. ఒక స్లాబ్ అడిగింది, 1:30 అవుతుంది. మళ్ళీ ఏరే స్లాబ్ తరగడానికి పనికాడికి వెళ్ళి అన్నం తిన్నాం, పెండ వేసుకొచ్చుకున్నాం, పోయినాము. కొంచెం స్లాబ్ అడిగినాం, భీము దగ్గర పడుతుంది అనక అమ్మాయి కోపి మలుగుతుంది. కానీ జాగ్రత్త అమ్మాయి చదువుతూనే ఉన్నా నేను. అయినా అమ్మాయి ధైర్యం అలుగుతా నీళ్ళు తాగుదామని లేచి అట్లా బయటకు వచ్చింది. రూమ్ని వచ్చింది, చెక్కలు ఊడేసి ఆ మాత్రం దిగేసింది. నేను పడుతున్నా కదా అని అమ్మాయి ఇట్లా చెక్కలకు వేసింది, 2 చేతులు వేసాక ఆ సెటర్లు కానీ యాంగిల్ అయ్యాయి. 3 సెటర్లు ఊడిపోయి 2 స్లాబ్ల నుంచి ఈ రూమ్లో పడిపోయాక నేను పెండ వేసుకుంటా, అమ్మ నా బిడ్డ సరిపోయింది, నేను ఒక్కరోజు పని ఆశపడి తీసుకొచ్చాను ఆ బ్యాచ్లు బాగున్నా. నేను ఎంతో ఏడ్చి గబగబా దీనికి వచ్చాక అమ్మాయి చక్కగా ఎలా పడిందో దేవుడు అలాగే దింపిండు. దేవా నా బిడ్డ సంపూర్ణ స్వస్థత దయచే ప్రభా అని నేను ఇక భయపడలేదు. అమ్మ నీకేం కాదు, మనకు దేవుడు తోడై ఉన్నాడు, తల్లిదండ్రి ప్రార్థన ఆత్మీయ తల్లి ప్రార్థన ఉంది నీకు అని నేను ధైర్యం చెప్పి చిన్నగా లేపి ఏడ్చుకుంటా. అమ్మ తల తగిలిందా, కాళ్ళు తగిలిందా, ఏం తగిలిందమ్మా అని చిన్నగా ఇద్దరం కలిసి లేపుకున్నాక అసలు ఏమి తగలపోయా ప్రభా. నేను హాస్పిటల్కి వెళ్తున్నా, స్కానింగ్లు అన్నీ చేయించుకొని ఏం లేదని నీ సాక్ష్యం కలిగి ఉంటే నీ సన్నిధిలో కాంట సమర్పించుకోండి ప్రభా. నీ బిడ్డగా ఉన్నా కాబట్టి నా బిడ్డలు ఎక్కడ అపాయం కలిగివు ఆ నమ్మకం నాకు. నేను ధైర్యంగా మా భర్తకు చెప్పలేదు, నా అల్లుళ్ళకు చెప్పలేదు, నా బిడ్డలకు చెప్పలేదు. నా కుమారుడు కానీ హైదరాబాద్ కోచింగ్ నుంచి వచ్చి ఉన్నాడు, ఇంటికాడే ఉన్నాడు. ఎవరి పోలేదు, అందరి పోలేడు, ఎవరి చేయలేదు. మేస్త్రి మా అమ్మాయి స్లాబ్లో పడింది, అర్జెంటుగా రాని మాకు రోజు ఆట అబ్బాయి చేసిన తమ్ముడు మా అమ్మాయి ఎప్పుడైతే తొందరగా హాస్పిటల్కి వెళ్దామని తీసుకెళ్ళినా. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మ ముందు, తర్వాత ఆడని చూపించుకోవడానికి ఆ మేస్త్రి సరేనయ్యా అని స్కానింగ్ అంతా చేపించినాక ఎక్కడ ఏ అపాయం కలగదు. కొంచెం ఒక్క చిట్టల ప్రభా నీకు వందనాలు, మమ్మల్ని అపాయం నుంచి ఒక తల తగల కాలు తగల ఎంతో అపాయం నుంచి కాపాడు. మీ నూతన కృతజ్ఞతాస్తుతులు ప్రభా అని నేను హాస్పిటల్ ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ప్రభా నా ప్రార్థన ఎక్కడ అర్థం కాదు, ఆత్మీయ తల్లి ప్రార్థన నా ప్రార్థన అని నేను నీ సన్నిధిలో కార్యక్రమం సమర్పించుకుంటానని నేను అనుకున్నాను. మళ్ళీ చిన్న అమ్మాయిగా పాలన బాగలేదు. 2 రోజులు 3 రోజులు ఉన్నాక 2 అమ్మాయిగా వస్తుందిగా. ఆ అమ్మాయిగా 3 రోజులు బాగలేదు, అసలు ఆపరేషన్ చేయాలన్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేయి, నేను చేస్తా, ఏమి కాదు. నాయన ఒక్కడు ప్రార్థన నా సమయానికి నాయన అనొచ్చు. ప్రార్థన చేయించుకున్నాం. 2 రోజులు చూద్దామమ్మా, ఇక్కడైతే మన వల్ల కాదు. ఆంధ్ర పోయి ఇప్పుడు అక్క పరిస్థితులు బాగలేదు, నేను చెయ్యాలి అక్కకు. నువ్వు మీ అక్క మూలండు నువ్వు వెళ్ళు, ఇక్కడ చేయించుకో, బాగున్నాక 1 నెల అయినాక ఇక్కడ రాని నేను చేస్తాను నీకు వల్ల. నా వల్ల అయితే నీకు రాలేను, మా అక్కకు ఎవరు చేసేవాళ్ళు లేరు, ఆ అమ్మాయికి అక్క మామ లేదు, నేనే చెయ్యాలి, నువ్వు వెళ్ళమ్మని. సరే అమ్మ చూద్దాం, 3 రోజులు దేవుడు చెప్తాము, ముందు దేవుడికి అప్పగిస్తా, తర్వాత చూద్దామమ్మని నమ్మకంతో ఉన్నాయి. ఆ బిడ్డగా సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఈరోజు మగవాళ్ళందరూ ఇంటికాడ అమ్మాయి పిల్లలు ఒక జ్వరం వచ్చింది, చిన్న అమ్మాయి రాలేకపోయింది. అమ్మాయికి ఇంకా 10 రోజులు ఉంటే కట్టుగా తీస్తామని అన్నట్టు మళ్ళీ స్కానింగ్ చెప్పిన పోతా అందరు సంఘం అంతా ప్రార్థన చేయండి. ప్రియాంక అమ్మాయికి కొద్ది సార్లు తీర్చి